అబ్బా, ఈ ఇంటి ఓనర్ రోజుకు 10 సార్లు ఫోన్ చేసి చంపేస్తున్నాడు. హలో, చెప్పండి ఓనర్ గారు. రెంట్ ఇచ్చారామ్మా? లేదు సార్, ఇంకొక వారం రోజుల్లో ఇచ్చేస్తాను. ఎప్పుడు మాట చెప్తావేంటమ్మా? మా ఆయనకి ఈ మంత్ ఇంకా శాలరీ రాలేదు, రాగానే ఇచ్చేస్తాం. ఈ మాట ఇప్పటికి 10 సార్లు చెప్పారమ్మా. 3 నెలలు బట్టి రెంట్ ఇవ్వడం మానేసి ఎప్పుడు ఇస్తారు? లేదండి, మొత్తం కలిపి ఈ మంత్ లో డెఫినెట్ గా ఇచ్చేస్తాం. ఇంక మళ్ళీ వాయిదా వేయద్దు. అలాగే సార్. ఇటు ఇంటి ఓనరు, అటు ఈఎంఐ వాళ్ళు, అటు ఫైనాన్స్ అతను, అందరూ ప్రాణం తీసేస్తున్నారు. ఈయనేమో నెల రోజుల నుంచి డ్యూటీకి వెళ్లకుండా తాగి ఇంట్లోనే పడుకుంటున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మహాన్ భావుడు ఇప్పుడేం చేస్తున్నాడో. ఏవండి, ఇన్నాళ్ళు ఇలా తాగుతూ కూర్చుంటే ఎలా? ఆ జాబ్ పోతే పోయింది, వేరే జాబ్ వెతుక్కోవచ్చు కదా. ఓ పక్క ఓనర్ ఫోన్ చేసి రెంట్ అడుగుతున్నాడు, మరోవైపు ఈఎంఐ వాళ్ళు ఫోన్ చేసి చంపేస్తున్నారు. ఏయ్, నన్ను డిస్టర్బ్ చేయకు. నా మైండ్ ఏం బాగాలేదు. కార్ ఏమన్నా నేను కొనమన్నానా? నగలు ఏమన్నా నేను కొనుక్కోమని చెప్పానా? అన్నీ అప్పులు చేసి నువ్వే కొనుక్కొని ఆ అప్పులు కూడా నువ్వే కట్టుకో, నాకేం సంబంధం లేదు. కర్మ కర్మ. వందన గారు. చక్రధర్ గారు, మీరా? రండి 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 సార్, కూర్చోండి. వందన గారు, మీరు 3 నెలల నుంచి ఈఎంఐ కట్టట్లేదు. మీరు నా డబ్బులు ఇచ్చేస్తే నేను త్వరగా బయలుదేరుతాను. నేను చాలామంది కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలి. అలాగే సార్, ఇస్తాను. ముందైతే కాఫీ తాగండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా 3 నెలల నుంచి నాటకాలు ఆడుతుంది. వచ్చిన ప్రతిసారి టీలు కాపీలు ఇచ్చి చేసి పంపించేస్తుంది. ఈసారి మాత్రం ఎలాగైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళాలి. ఏం చూస్తున్నారు? ఏం లేదు. ఏ దొంగ, చూడాల్సిందంతా చూసేసి ఏం లేదంటావే? అది చెప్పు. కాఫీ. కాఫీ ఒక్కటేనా? ఇంకేం వద్దా? కావాలి. ఏం కావాలి? నీ అందాలు. తీసుకో, నేనేం కాదన్నానా? నిజంగానా?
వందన గారు, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? నిన్ను చూసిన దగ్గర నుంచి ఒక్కసారైనా నీతో నాతో ఏకాంతంగా గడపాలనుంది. నేను మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకున్నాను, కానీ మనసులో ఎక్కడో భయం. ఈరోజు నువ్వే ఆఫర్ ఇచ్చేసరికి చెప్పేస్తున్నాను. మీతో గడపాలనుంది. నాకు కూడా నీతో అలా చేయాలనుంది చక్రధర్, కానీ ఈఎంఐ కట్టలేను. పర్వాలేదు, నువ్వే నా సొంతం అయ్యాక నీ డబ్బులన్నీ నేనే కట్టేస్తాను. థ్యాంక్ యూ. ఓన్లీ హగ్గేనా? ఇంకేం లేదా? ఎందుకు లేదు? ముందు హగ్గులు, తర్వాత ముద్దులు, ఆ తర్వాత మంచం మీద స్వర్గపు టంచులు. నువ్వు అనుకున్న పని ఇంకా నెక్స్ట్ అదే. ఇక్కడే చేస్తావా? ఇక్కడ కాదు డియర్, శృంగార మందిరం ఉందిగా, పడక గదిలో పరుపు మీద నిన్ను పడుకోబెట్టి అక్కడ చేస్తా. మరి లేట్ ఎందుకు? ఇదేంటి ఇలా కలగన్నాను? అమ్మో, ఈవిడ చాలా డిస్టర్బ్ చేసేస్తుంది. కాఫీ తీసుకోండి. ఈరోజు ఎలాగైనా సరే దీని దగ్గర డబ్బు వసూలు చేసుకుని వెళ్ళాలి. డబ్బులు ఇవ్వకపోతే దీన్ని సొంతం చేసుకునైనా వెళ్ళాలి. వందన గారు, మీరు డబ్బులు ఇచ్చేస్తే నేను బయలుదేరుతాను. చక్రధర్ గారు, మీరేమనుకోకపోతే నాకు ఇంకొక 10 రోజులు టైం ఇస్తే మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాను. ఏంటండి వచ్చిన ప్రతిసారి ఇదే మాట చెప్తున్నారు? 3 నెలల నుంచి ఇలాగే తిప్పుతున్నారు. నేను ఊరుకోను. ఈరోజు ఎలాగైనా మీరు డబ్బు కట్టాల్సిందే. అది కాదండి, మా ఆయనకి జాబ్ పోయింది, అందుకని ఇలా లేట్ అవుతుంది. ప్లీజ్ కనీసం ఒక వారమైనా ఆగండి. లేకపోతే మా రికవరీ ఏజెంట్లు వస్తారు, ఆ తర్వాత మీ పరువు పోతుంది. ఆలోచించుకోండి. మా వాళ్ళు వచ్చారంటే నిన్ను మీ ఆయన ఇద్దరిని లాక్కెళ్తారు. అప్పుడు ఈ అపార్ట్మెంట్లో మీ పరువు పోతుంది. ప్లీజ్ ఆ పని చేయకండి. వేరే మార్గం ఉంటే చెప్పండి. దీన్ని లొంగ తీసుకోవాలంటే ఇదే మంచి ఛాన్స్. వేరే దారంటే ఒకే ఒక్క దారి ఉంది. చేస్తావా? ఏంటండి అది? నువ్వు నా కోరిక తీర్చాలి. తీరుస్తావా? చక్రధర్ గారు, ఏంటి కోపం వచ్చిందా? మరి అప్పు తీసుకున్నప్పుడు ఏమైంది ఈ రోషం? సరే, ఇవన్నీ నాకు అనవసరం. నా డబ్బు కట్టేయండి. కడతావా? మా వాళ్ళని పిలిపించమంటావా? మా వాళ్ళు వస్తే ఏం జరుగుతుందో తెలుసుగా. ప్లీజ్ ఆ పని చేయకండి. చూడు, నువ్వు డబ్బు కట్టలేవని నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. నువ్వు నాతో పడుకుంటే నువ్వు నాకు డబ్బు కట్టాల్సిన అవసరమే లేదు.
మౌనంగా ఉన్నావంటే ఒప్పుకున్నట్టే కదా? కట్టలేవు కదా? చూడు, నీకు ఇదే బెస్ట్ చాయిస్. నా మాట వింటే నీకు మంచిది. నీ అందం నన్ను పిచ్చోడిని చేస్తుంది, మత్తెక్కిస్తుంది. ఇంతవరకు నా జీవితంలో ఇంత అందాన్ని చూడలేదు. నిన్ను ఇంకా ఇలా చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదు. పద గదిలోకి. పంచదార చిలకలా ఉంది, తన్ని తీరా అనుభవించాలి. ఇలా నువ్వు రోజు ఉసుకు పెట్టాలి, లేదంటే నీ విషయం నీ మొగుడికి చెప్పేస్తా. నువ్వు ఇలాగే నీ ఫొటోస్ మార్పింగ్ చేసి నెట్లో పెడతా. మళ్ళీ రేపు వస్తాను, అర్థమైందిగా? వందనా డియర్. మళ్ళీ రేపు వస్తా, రెడీగా ఉండు. అక్కా అక్కా, అక్కా ఎవరితను? ఏం జరుగుతుంది? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు నువ్వు లోపలికెళ్ళు. ఎవరా చిలక? మా చెల్లెలు ఇప్పుడే ఊరి నుంచి వచ్చింది. ఫిగర్ సూపర్గా ఉంది. రేపు నేను వచ్చే టైంకి దాన్ని రెడీగా ఉంచు. చక్రధర్ గారు, ఏయ్ చెప్పేది విను. అసలు కింద నిన్ను, వడ్డీ కింద మీ చెల్లెల్ని ఇద్దరిని వాడుకొని అప్పు మొత్తం మాఫీ చేస్తా. చెప్పింది అర్థమైందిగా? లేదంటే మా వాళ్ళు వస్తారు,
ఈ అపార్ట్మెంట్లో నీ పరువు పోతుంది. రేపు దానికి ఏదో ఒకటి చెప్పి రెడీగా ఉంచు, వస్తా. అక్క అక్క ఏంటక్క ఇదంతా? స్వప్న, మొన్న మా పెళ్లి రోజున 10 లక్షలు అప్పు చేసి కారు కొన్నానే. మీ బావకు జాబ్ పోయింది. 3 నెలల నుంచి ఫైనాన్స్ కట్టలేదు, ఇంటి రెంట్ కూడా కట్టలేదు. అలాగే ఇంకొంత డబ్బు అప్పు చేసి బంగారు నగలు కూడా కొన్నాం. ఇప్పుడు డబ్బు లేకపోయేసరికి వాళ్ళు గొడవ చేస్తుంటే తప్పక నీకెన్నిసార్లు చెప్పానక్క ఇలా అప్పులు చేసి ఆడంబరాలకి పోవద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. నీ జీవితం నాశనం అయిపోయింది. ఈ విషయం బావకి తెలిస్తే నీ సంసారం ఏమవుతుంది? మనకున్న దాంట్లో సర్దుకోవాలి గాని ఇలా అత్యాశకు పోయి అప్పులు చేయకూడదక్క. నా జీవితం నాశనం అయిపోయింది స్వప్న, నాశనం అయిపోయింది.